నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. బరువు పెరిగిపోతున్నాము. అసలు బరువు పెరుగుతున్నాము, డైట్ స్ట్రిక్ట్‌గా చేస్తున్నాము గానీ తగ్గట్లేదు. తగ్గిన నెల మొత్తానికి 1 లేదా 2 కేజీలు కంటే ఎక్కువ తగ్గట్లేదు. దీనికేమన్నా రెమెడీస్ చెప్పండి మేడం అంటుంటారు. అసలు బరువు పెరిగిపోవడానికి మెయిన్ కారణం హార్మోనల్ ఇంబాలెన్స్. కొంతమందిలో పీరియడ్స్ సరిగ్గా లేకపోయినా, థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువున్నా, స్లీప్ సరిగ్గా లేకపోయినా, బి12 సరిగ్గా లేకపోయినా అండ్ యాక్టివిటీ పొద్దున్న లేచాక యోగా లాంటివి ఏమి చేయకపోయినా వీళ్ళందరూ డైట్ ఎంత స్ట్రిక్ట్‌గా చేసినా సరే, వాళ్ళు బరువు తగ్గడం అనేది జరగనే జరగదు. ఒక్కటి బరువు తగ్గాలంటే ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసి మల విసర్జన చేసి 1 అవర్ యోగా చేసుకోవాలి. ఫస్ట్ డే స్టార్ట్ విత్ ఈ పద్ధతితో చేసి దాని తర్వాత మంచిగా మార్నింగ్ ఏదైనా జావ తీసుకోవడం. ఆ జావలో కూడా రాగి జావ ఒకరోజు, జొన్న జావ ఒకరోజు, సజ్జ జావ ఒకరోజు, దాంట్లో కొన్ని నువ్వులు, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ ఏసుకొని మంచిగా జావ తీసుకుంటే న్యూట్రిషన్ పర్ఫెక్ట్‌గా ఉంటది. నేను చెప్పానా మేజర్ కంప్లెయింట్‌లో వన్ ఆఫ్ ద కంప్లెయింట్ బి12 డెఫిషియన్సీ వల్ల గూడా బరువు పెరిగిపోవడం అండ్ అసలు తగ్గకపోవడం అనేది జరుగుతా ఉంటదనమాట. ఎంత ట్రై చేసినా గూడా. వాళ్ళలో మనం పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ జావలో యాడ్ చేసుకొని తీసుకుంటుంటే న్యూట్రిషన్ పరంగా పర్ఫెక్ట్ ఉంటది. అండ్ బరువు తగ్గడానికి కూడా చాలా ఆస్కారం ఉంటది. అండ్ దాంతో పాటు ఆకుకూరలు గూడా ఒకరోజు పాలకూర, ఒకరోజు మెంతి కూర వీటన్నిటిని కొద్దిగా అల్లం గాని, చిన్న ఉసిరికాయ ముక్క గాని, కొద్దిగా దాంట్లో 4 కీరా ముక్కలేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. మంచిగా గ్రీన్ జ్యూసెస్ ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తామో, గ్రీన్ జ్యూసెస్ వల్ల స్కిన్ చాలా గ్లో ఉంటది. హెయిర్ హెల్తీగా ఉంటది. అండ్ వెరీ ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి చాలా మంచిగా ఆస్కారం ఉంటది మనకి. సో, దాంతో పాటు మనం ఈ జ్యూస్ తాగిన తర్వాత ఫ్రూట్స్‌కొచ్చే క్యారెట్ గానీ, మనం వెజిటబుల్స్‌కొచ్చే క్యారెట్ గానీ, సొరకాయ గానీ, బెండకాయ గానీ వీటిని కర్రీస్ రూపంలో తీసుకోవడము. అండ్ మనము జామకాయ చాలా అద్భుతంగా పనిచేస్తది వెయిట్ లాస్‌కి. అండ్ మనం చాలా వరకు 1 మీల్ స్కిప్ చేయకుండా మనం చాలా వరకు ఏం చేస్తాము 3 టైమ్స్ తింటే ఎవ్వరైనా పుటానవుతారండి. 3 టైమ్స్ గూడా అదే లిమిట్‌గా తింటే పుటానవ్వరు. మనం లిమిట్‌గా ఎక్కడైనా తింటా ఉన్నామా, ఎక్కువ తినేస్తున్నాం. దానివల్ల బరువు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది అరిచెయ్యంత పొట్ట ఇది. అరిచెయ్యంత పొట్టకు మనం ఎంత ఇవ్వగలుగుతాం ఫుడ్డు? అరిచెయ్యంతే ఇవ్వాలి. మోర్ దెన్ ఇస్తే ఫ్యాటే అది. అది అక్యుములేట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఆకుకూరలు, వెజిటబుల్స్ మంచిగా తక్కువ రైస్ ఇలా లంచ్ ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ జావ ప్లాన్ చేసుకోవాలి. డిన్నర్‌కొచ్చిన తర్వాత ఏదన్నా మంచిగా బీట్రూట్, ఓట్స్, కొద్ది పంకిన్ సీడ్స్, కొద్ది కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టేస్తే మంచి దోస బ్యాటర్ అవుతది. రెడ్ కలర్ దోస బ్యాటర్ లాగా. అలా పింక్ కలర్ మనం మంచిగా బీట్రూట్ ఏస్తున్నాం కాబట్టి మంచిగా 2 దోసలేసుకుంటే కడుపు నిండుతది. అండ్ మోర్ న్యూట్రిషన్ బరువు కూడా తగ్గుతాం మనం. సో, కాబట్టి బరువు తగ్గాలంటే ఏం చేయాలి? ప్రాపర్ టైంకి ఫుడ్ తినాలి. లిమిట్‌గా తినాలి. స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ బి12 డెఫిషియన్సీ ఉన్నా కూడా బరువు తగ్గడం అస్సలు జరగదు. బి12 డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఆ బి12 డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి మనం? మనం పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తోటకూర విత్తనాలు అంటారు. రాజగిర సీడ్స్ ఇవన్నిటిని మనం డైట్‌లో యాడ్ చేసుకుంటా ఉంటే అసలు మనకు బ్యాలెన్స్‌డ్ మీల్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్‌లో అప్పుడు కూడా మనం బరువు పెరగకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంటది. అండ్ బి12 కూడా ప్రాపర్‌గా ఉంటది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్ర. మనిషికి నిద్ర ప్రాపర్‌గా టైంకి పడుకోకపోయినా అట్‌లీస్ట్ ఒక హెల్తీ పర్సన్ ఏ టైం పడుకుంటున్నారంటే బట్ 9, 9:30, 10 కల్లా పడుకుంటే మార్నింగ్ తొందరగా లెగుస్తారు. యాక్టివిటీ అయిపోతది. మల విసరణ ప్రాపర్ టైంకి అవుతది. బ్రేక్‌ఫాస్ట్ 8-8:30 లోపు తినేస్తారు. లంచ్ 12:30-1:30 లోపల తినేస్తారు. డిన్నర్‌కొచ్చాక బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తారు. ఇంతే. ఈ ప్రాసెస్ చేసి త్రూఔట్ ద డే వాటర్ కూడా గంట గంటకి ఒక గ్లాస్ చిన్న గ్లాసు తాగుతూ త్రూఔట్ ద డే 3.5-4 లీటర్స్ వాటర్ ఫినిష్ చేశామనుకోండి. అసలు బరువు పెరగడానికి ఆస్కారమే ఉండదు. అండ్ మీరు చేసే ఈ ప్రయత్నం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ పోతది. థైరాయిడ్ కంట్రోల్‌లోకొస్తది. స్ట్రెస్ అస్సలుండదు. స్కిన్ చాలా హెల్తీగా ఉంటది. హెయిర్ కూడా హెల్తీగా ఉంటది. సో, బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. ఎక్కడైనా మీరు బరువు తగ్గించడానికి ఏదైనా జాయిన్ అయినప్పుడు ఎక్కడైనా హాస్పిటల్స్‌లో గాని ఎక్కడైనా సరే బరువు తగ్గాలనుకుంటే మీకు ఫస్ట్ చెప్పాల్సింది తక్కువ తినండి అంటారు గానీ ఫుల్లుగా తిని బరువు తగ్గుతారంటారా ఎక్కడన్నా? ఎక్కడ అనరు. తక్కువగా తింటే ఆటోమేటిక్‌గా మీ చేతుల్లో మీరే తగ్గుతారు వెయిట్. ఎక్కడికెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ దాంట్లో న్యూట్రిషన్ ప్రాపర్‌గా ఉంటే అసలు న్యూట్రిషనల్ ఇంబాలెన్సెస్ ఉండవు. అండ్ నెలలో అట్‌లీస్ట్ 5 కేజీస్ వరకు వెయిట్ తగ్గుతారు. అండ్ హెల్తీగా తగ్గుతారు. మంచిగా తింటూ తగ్గడం వెయిట్ చాలా ఇంపార్టెంట్. తినకుండా తగ్గిన వెయిట్ ఎవరైనా సరే తినకుండా ఎవరైనా తగ్గుతారు వెయిట్. ఆ తినకుండా తగ్గిన వెయిట్ 4 రోజులు, 5వ రోజు మళ్ళీ పుటానయిపోతారు తినడం స్టార్ట్ చేసి. కాబట్టి తినకుండా ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వద్దు. టైంకి తక్కువ క్వాంటిటీ తినుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేసుకుంటే బరువు తగ్గడం, స్కిన్ హెల్తీగా ఉండడం, బాడీ కూడా టైట్‌గా, ఫిట్‌గా ఉంటది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటది. సో, కాబట్టి బరువు తగ్గడానికి ఎన్నో రకాల స్ట్రెస్‌లు, డిప్రెషన్‌లు తినకుండా ఉండడం, లేట్ నైట్ పడుకోవడము, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్‌లో ఉండిపోవడం. ఎందుకు పెరుగుతున్నాను క్వెషన్ మార్క్‌లో ఉండిపోతాడు. అలా ఎప్పుడు ఆలోచించొద్దు. బరువు తగ్గాలంటే మనం చెప్పిన ప్రతి పద్ధతి చాలా మంచి పద్ధతి.
ఇవి చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.